పంచాయత్ కార్యాలయం కుటుంబ సభ్యులు ఈ ప్రజా పోరులోని రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల్లో ఎన్నో విద్యార్థులు పెద్ద ఎత్తున విశాఖకు ఆందోళన పోరాటంలో పాల్గొన్నారు. ఈ రోజు 22 జిల్లాల్లో విశాఖకు శనివారం వరకు దీని ప్రభుత్వంలో ఉంచాలి. రెండవది సేవలు విజయం చేయాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల్లో కూడా ప్రజా పోరాటాలు ట్రాఫిక్ పోరాటాలు ధర్నాలు జరుగుతున్నాయి. రేపు కూడా 22 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతులు శ్రామిక వర్గం అందరూ కూడా రేపు 22 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు పాల్గొంటున్నారు. ఏమీ పాల్గొంటున్నారు? సమైక్యంగా తెలుగువారు జెండా లేకుండా పోరాడారు. జెండా లేకుండా 30 మంది చనిపోయారు. జెండా లేకుండా 22,000 మంది ఎకరాలు భూమిని త్యాగం చేశారు. దేనికోసం చేశారు? ఇవాళ గాంధీ గారు సత్యాగ్రహం, భారతదేశం స్వాతంత్రం కోసం గాంధీ గారు, అంబేద్కర్ గారికి విభేదాలుంది, అయినా సరే స్వాతంత్రం భారతదేశం సమైక్యత కోసం రాజీవారు అనమాట. ఇవాళ ఉన్నటువంటి మోడీ గారు, అక్కడ ఉన్నటువంటి అమిత్ షా గారు, కొంతమంది ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారుల్ని వెనకేసుకుని వారి సంస్థల్ని కాపాడటం కోసం కేవలం 20 కుటుంబాలకి ఆదాని అంబానీ ఇంకెవరెవరినో త్యాగం చేయడం కోసం చెప్పేసి మొత్తం విశాఖీకరణ నగరాన్ని నాశనం చేస్తున్నారన్నమాట. మార్చి 23వ తారీఖున 20వ సంవత్సరం 3వ తారీఖు మార్చి 3వ తారీఖున కేంద్ర ప్రభుత్వం అర్ధరాత్రి మీద నిర్ణయం చేసింది విశాఖీకరణ నగరాన్ని. ఎవరితో సంప్రదించారా? ఇక్కడ కార్మిక సంఘాలతో సంప్రదించారా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో సంప్రదించారా? 23వ తారీఖు ఆ రోజు తీసుకున్న నిర్ణయం నుంచి కూడా నిద్రాహారాలు మారి దేశవ్యాప్తంగా కూడా కార్మిక వర్గం పోరాడుతున్నారు అనమాట. ఇవాళ విశాఖ వ్యక్తిని ఏదో స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసమే కాదు, ఇవాళ 15 లక్షల మంది ప్రజలు విశాఖ ఉక్కు మీద దేశవ్యాప్తంగా జీవిస్తున్నారు అనమాట. ఇవాళ విశాఖ ఉక్కుని నువ్వు మూస్తే 15 లక్షల మందికి ఈ దేశంలో చిక్కు లేకుండా పోతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి అంతా కుంటుపడుతుంది. అందుకని 3.5 సంవత్సరాల నుంచి పాలకులు చెప్తున్నాం అన్నమాట. ఈ నిర్ణయాలు మార్చుకోండి, లేదంటే మరి కాంట్రాక్ట్ కార్మికులు కానీ మనం చెప్తున్నామన్నమాట. 70 ఏళ్ళు 60 ఏళ్ళు 66లో జెండాలు లేకుండా ఉద్యమంలో ఏ రకంగా ఆంధ్ర ప్రజలు పాల్గొన్నారో అదే ప్రజా పోరాటం వచ్చే 10 రోజుల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ లో జరగబోతుంది. అది ప్రభుత్వం పాలకులు అర్థం చేసుకోవాలి. పిలిపాటి కార్మికుల జీతాల కోసం, వారి ప్రమోషన్ కోసం కాదు ఈ పోరాటం జరుగుతుంది. రాష్ట్ర యొక్క సమైక్యత, రాష్ట్ర యొక్క అభివృద్ధి పదాన్ని ఫ్యాక్టరీని నడపవలసింది అన్నమాట. చాలా మంది అనేక రకాలుగా ఏదైనా మాట్లాడవచ్చు అనమాట. 35 సంవత్సరాలు 79 నుంచి 77 నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం ఈ ప్రాంత ప్రజలు పోరాడుతున్నారు. ప్లాంట్ నిర్మాణం కోసం త్యాగాలు చేశారు. మరి ఈ రోజు ఇంత పెద్ద పరిశ్రమ దీన్ని అభివృద్ధిని కాంక్షించలేక ఆదాయానికి ఏమో కావాల్సినటువంటి సంవత్సరాలు అభివృద్ధి విశాఖ ఉక్కు పరిశ్రమని సంవత్సరం పరిస్థితి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వీళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. కృషిని ఇంతవరకు కూడా మనం నిలబెట్టగలిగాం. మనతోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తో పాటు నీలాచల్ స్టీల్ ప్లాంట్ కూడా ఒకే రోజు నిర్ణయం చేశారు. నీలాచల్ స్టీల్ ప్లాంట్ అమ్ముకోగలిగాం. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు ఈ కార్మిక వర్గం చేసినటువంటి పోరాటాల వల్ల మార్చి 20వ తారీఖు నుంచి కూడా నిద్రాహారం మారి మన కార్మిక వర్గం పోరాటాలు చేస్తున్నారు. మరి ఈ సమస్యని కాంట్రాక్ట్ లేబర్ కానీ పర్మనెంట్ ఎంప్లాయీస్ దాడి చేస్తున్నారనమాట. మేము అమ్మం మొన్నటి వరకు మూసేస్తా ఉన్నారు. మేము అమ్మడానికి కార్మిక సంఘాలని మాట్లాడుతున్నాం, సంప్రదింపులు చేస్తామని పార్లమెంట్ లో చెప్పారు, రాష్ట్ర శాసనసభలో చెప్పారు. కానీ ఇక్కడ ఉన్న కార్మిక వర్గం కార్మిక సంఘ నాయకులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వస్తే ఎవరైనా ఇక్కడ రండి కబడ్దార్ చూస్తామని చెప్పాం. అందుకే ఈ రోజు ప్రభుత్వ రంగంలో కొనసాగుతుంది.
భూములు కాపాడుకోగలిగాం, ఫ్యాక్టరీని కాపాడుకోగలిగాం. ఇవాళ జీతాల సంస్థ, హెచ్ఆర్ఏ సంస్థ కార్మికుల మీద దాడి చేస్తుంది అనమాట. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆఖరి ప్రయత్నం కార్మిక వర్గం మీద దాడి చేసి విశాఖ కర్మాగారం కార్మికులే తప్పులు చేశారని చెప్పేసి తప్పుడు ప్రకటన చేస్తున్నారు. మరి కార్మికులు ఎందుకంటే ఎక్కువైపోయారు. వాళ్ళ స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం 7.3 మిలియన్ టన్స్ కి ప్లానింగ్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం రిక్రూట్మెంట్ చేస్తామన్నారు. ఇస్తామని పాత ప్లాంట్ లో 14 పంతొమ్మిది మేము ఇస్తామని పంపిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అగ్రిమెంట్ చేసింది. ఇవాళ అగ్రిమెంట్ ఎందుకు చదవటం లేదు. ఈ 7.3 మిలియన్ టన్స్ ఎందుకు ప్రాజెక్టు రిపోర్ట్ ప్రకారం నువ్వు ఉత్పత్తి తీయలేదు. కేవలం 8,600 కోట్లు. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 60,000 కోట్ల రూపాయలు భారతదేశ అభివృద్ధికి ఇచ్చిందన్నమాట. 60,000 కోట్ల రూపాయలు, 16,000 కోట్ల రూపాయలు నష్టాల్లో వడ్డీలు కట్టింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. దేశంలో ఎక్కడైనా ఉన్నాయి ఏకైక పరిశ్రమ. ఇంత త్యాగంతో ఇంత చెప్పారనమాట. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 1986 నుంచి మనం వడ్డీలు కడుతుంది కేంద్ర ప్రభుత్వానికి. పన్నులు ఎక్కడ ఉన్నాయి. 86 నుంచి మన దగ్గర వడ్డీలు కట్టిస్తుంది. దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలందరికీ నువ్వు చాలా రాయితీలు ఇచ్చావు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నువ్వు ఏ రాయితీ ఇచ్చావు? కార్మికుల రక్తం, నిర్వాసుల యొక్క సేవ నువ్వు ఇంకా తాగుతానంటే ఇది సహించేది మేలని చెప్పేసి మనం స్పష్టంగానే కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలి. కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ మనం ఇప్పటికీ కూడా నేను చెప్తున్నమాట ఇలాంటిని నిలబెట్టగలం, మన రోజుల్లో నాలుగు తీసుకురాగలం అని చెప్పేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం కేవలం ఇచ్చేటువంటి లోన్ ఏదైతే ఉందో ఆ లోన్ తాత్కాలికంగా వాయిదాయి. నిన్న ఆదాని గారికి పెద్ద ఇస్తున్నా ఎంత 15,000 కోట్ల రూపాయలు నువ్వు రాయితీ ఇచ్చావు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నువ్వు ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం తెలంగాణ తప్పున దేశంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని దళాయించి పోరాడాలి. నీ పోరాటం ఫలితంగానే ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముగింపుందని చెప్పేసి ఆంధ్ర ప్రజలందరూ కూడా కోరుతున్నారు అన్నమాట. ఈరోజు కానీ జాతి తప్పారా ఈ రాష్ట్రంలో మరొక ఉద్యమం మారబోతుంది. ఆ ఉద్యమానికి మీరే నాయకత్వం వహించవలసి వస్తుంది అనమాట. ఇవాళ 4,000 మంది కాదు, ఇవాళ మొత్తం కార్మిక వర్గం ఏ రోజైనా సరే యజమానులు కేంద్రంలో ఢిల్లీలో ఉన్నటువంటి అధికారులు మీ యొక్క లక్ష్యాన్ని మార్చుకోకపోతే ఏ రోజైనా సరే 10 లక్షల మంది విశాఖపట్నం రోడ్ల మీద ఉంటారు. పూర్తిపాటి కార్మికులందరూ రోడ్లు మీద ఉంటారు. ఆ రోజు ఏం జరుగుతుందో ఈ దేశానికి తెలిసే పరిస్థితి వస్తుందని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకించి మేము అప్పీల్ చేస్తూ మన కార్యక్రమాలు ఈరోజు 4 గంటల వరకు జరుగుతాయి. ఇక్కడ